అక్కడ పరిస్థితి అంటే పూర్తిగా కంట్రోల్లోనే ఉంది కదా. అయితే బత్తిని సోదరులు రావటం కానీ అక్కడ ఒక ప్రత్యేకమైన ఈ ఏర్పాట్ల మీద ఏమైనా చర్చించటం కానీ ఏమైనా జరుగుతోందా? బత్తిని సోదరులు ఎప్పుడు వస్తారు? బత్తిని సోదరుల నుంచి అక్కడ పబ్లిక్ ఏం ఆశిస్తున్నారు? మీకు అక్కడ వాతావరణం ఎలా అనిపిస్తోంది? ఇక్కడ చూసుకున్నట్లయితే సమయం గడుస్తున్న కొద్దీ కూడా వచ్చేటువంటి భక్తుల సంఖ్య పెరుగుతుంది. అయితే మనం ముందుగా మాట్లాడుకున్నట్టుగా మృగశిర కార్తె రోజే ఎందుకు ఈ చేప మందు ప్రసాదాన్ని ఇస్తారు అనే దానికి బత్తిని కుటుంబ సభ్యులు ఈ మృగశిర కార్తె రోజు అంటే మనకి కొన్ని మార్పులు వస్తాయి వాతావరణంలో, ఇటు గాలిలో కావచ్చు, వాతావరణంలో వచ్చేటువంటి మార్పులు శరీరానికి అనుకూలంగా ఉంటాయి. అయితే ఈరోజు ప్రసాదాన్ని తీసుకోవడం వల్ల కూడా ఇటువంటి వాతావరణంలో వచ్చేటువంటి మార్పుల వల్ల కూడా శరీరం తీసుకున్నటువంటి మూలికలు శరీరంలో కలిసే విధంగా అయితే వాతావరణ మార్పులు ఉంటాయి. కాబట్టి మృగశిర కార్తె రోజే ఈ ప్రసాదాన్ని ఇస్తున్నట్టుగా కూడా మనకి బత్తిని కుటుంబ సభ్యులైతే చెప్తూ ఉన్నారు. అయితే ఇది ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఒక భక్తి భావంతో ప్రజా సంక్షేమం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం, భక్తుల నమ్మకంతో ఎన్నో ఏళ్లుగా నిర్విరామంగా కొనసాగుతున్నటువంటి కార్యక్రమం. కాబట్టి ఏటికేటికి కూడా ఇక్కడికి వస్తున్నటువంటి భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. లక్షలాది సంఖ్యలో అయితే భక్తులు సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు. కొంతమంది భక్తులు అయితే ఉన్నారు, వారి చేత ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. సో ఇక్కడ భక్తులు ఉన్నారు, వారి చేత ఒక్కసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము. సార్, ఎక్కడి నుంచి వచ్చారు? కిదర్ సార్? కర్నూలు. ఓకే, సో ఎలా తెలిసింది మీకు? ఫస్ట్ టైం వస్తున్నారా ఇక్కడికి? మేము 4 సంవత్సరాల నుండి వస్తున్నాం. 4 సంవత్సరాల నుంచి వస్తున్నారు. సో ఎటువంటి సమస్యలు ఉన్నాయి మీకు? మీకోసమే వచ్చారా? మా కోసమే వచ్చాం, మా కోసం, మా మనవరాల కోసం వచ్చాం. ఓకే, సో ఎటువంటి సమస్యలు ఉండే? మాకు ఆయాసం ఎక్కువ ఉండేది. అయితే మాకు కన్యాగా న్యాయం అయిపోయింది. 4 సంవత్సరాల నుంచి వస్తున్నారు కదా, సో ప్రసాదం తీసుకుంటున్నారు, ఎలా ఉంది రిజల్ట్? బాగుంది. సో అందుకని ప్రతి సంవత్సరం వస్తున్నాం. సో ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. రజిత, సమయం మించిపోయింది, అన్ని బాగున్నాయి. సో ఇక్కడ మీతో పాటు చాలా మంది ఉన్నారు కదా, వారందరినీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? మాకు ఏదో ఇక్కడ మంచిగానే అనిపిస్తుంది. ఏదో దేవుని వల్ల అందరికీ బాగా ప్రసాదం అబ్బి బాగా అయితే చాలు.